వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము క్రికలాసనాన్ని చేయబోతున్నాము. ఈ క్రికలాసనాన్ని మనము బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము. క్రికలాసనంలో మనము పాదాన్ని ఈ విధంగా టర్న్ చేసి యాంకిల్ని కింద ప్రెస్ చేస్తాము. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో ఈ యొక్క యాంకిల్ దగ్గర మనకు బెండ్ అయ్యి పెయిన్ వచ్చే ప్రమాదము, లేదా ఈ విధంగా పాదాన్ని బయటికి చేసినప్పుడు ఈ యొక్క యాంకిల్ జాయింట్లో ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము దేన్నైనా కుషన్గా వాడుతున్నాము. ఈ ఫ్రాక్చర్ ఎవరికి అవుతుంది? వృద్ధులు, ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో, లేదా ఆ యొక్క బాడీ పార్ట్లో మీకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయిందో అలాంటి వాళ్ళకే ఇలా అవుతుంది, అందరికీ కాదు. కాబట్టి భయపడి ఈ ఆసనం చేయకూడదు అని అనకూడదు. క్రికలాసనంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకునే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో మనము చూద్దాము. ముందుగా మనము ఈ విధంగా మాలాసనంలో కూర్చోవాలి. పాదాలని ఈ విధంగా దూరంగా చేసేసి, టోస్ని దూరంగా చేసేసి ఈ విధంగా మాలాసనంలో మనము కూర్చోవాలి. మన ఇంట్లో కనీసం ఒక ఇండియన్ వాష్రూమ్ అయినా ఉండాలి. మార్నింగ్ తిన్నది ఈవినింగ్ బయటికి మనము పంపించేసి, ఈవినింగ్ తిన్నది మనము మార్నింగ్లో బయటికి పంపించాలి. కనీసం రోజుకి ఒకసారైనా ఇండియన్ వాష్రూమ్లో కూర్చున్నట్టు అయితే మనకు చాలా మేలు కలుగుతుంది. మనము ఇలా కూర్చోడానికి సిగ్గుపడతాము. మనము వెస్టర్న్ వాష్రూమ్ని ఇంట్లో పెట్టుకుంటున్నాము. కానీ ఫారినర్స్ ఇలాంటి పొజిషన్లో ప్రతిరోజు 5 to 10 minutes కూర్చోవడము, ఇలాంటి పొజిషన్లో ఆహారం తీసుకోవడము, కాఫీ టీ తాగడము చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? ఇలా ఉండడంతో మన శరీరానికి చాలా మంచిది. మన తొడలకు, మన ప్రత్యుత్పత్తి వ్యవస్థకు, అలానే విసర్జనం వ్యవస్థకు ఈ యొక్క ఆసనం చాలా మేలు చేస్తుంది. అందుకే ఋషులు, మునులు, పాతకాలం వాళ్ళు ఈ యొక్క పొజిషన్లో కూర్చొని మల విసర్జన చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మల విసర్జన ఈజీగా అవుతుంది కాబట్టి. అయితే ఈ విధంగా ఉండి మనము కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడివైపు ఇలా టర్న్ అవుతూ ఉండాలి. ఇలా చేయడంతో కూడా మన తొడలలో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కుడి పాదం నుంచి ఎడమ పాదము, ఎడమ పాదం నుంచి కుడి పాదానికి ఇలా మనము వెయిట్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఉండాలి. దీని తర్వాత వీపుని నిటారుగా చేయండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. అష్టాంగ భుజంగాసనం, అధోముఖ శ్వానాసనం. కావాలంటే అష్టాంగ, భుజంగ, అధోముఖ శ్వానాసనాన్ని కొన్నిసార్లు చేయవచ్చు. ఇప్పుడు నేను నా కుడి పాదాన్ని ఇలా బయటికి తెచ్చి పృష్ఠాసనంలో పెట్టాలి. ఇలా పృష్ఠాసనంలో పాదాన్ని పెట్టిన తర్వాత కాళ్ళ వేళ్ళని ఇలా లోపటి వైపు చేస్తూ ఈ విధంగా పాదాన్ని కంప్లీట్గా టర్న్ చేసి పెట్టాలి. ఇలా పెడుతున్నాము కాబట్టి ఏమవుతుంది? ఈ యొక్క తొడ భాగంలో బాగా స్ట్రెచ్ వస్తుంది. అయితే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అందరికీ ఉండదు కాబట్టి ఇక్కడ మనము బెడ్షీట్ని కానీ దిండుని కానీ పెట్టేసి ఇలా పాదాన్ని మొత్తం స్ట్రెచ్ చేసి ఈ విధంగా కిందికి వెళ్ళవచ్చు. ఇలా పాదాన్ని ఎప్పుడైతే టర్న్ చేస్తామో దాంతో ఏమవుతుంది? ఈ యొక్క నడుము జాయింట్లో బాగా స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తొడ బయటికి బాగా వెళ్ళి ఆ తొడలో ఉండే కండరాలు, బయట ఇంకా లోపల ఉండే కండరాలు చాలా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. మీకు చేయాలనిపిస్తే ఇక్కడ మోచేతులపై కిందికి వెళ్ళవచ్చు.
ఈ మోచేతులపై కిందికి వెళ్ళడము చాలా 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 కష్టతరము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి మనము మోకాలని వెనకాలకి తీసుకెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇలా అధోముఖ శ్వానాసనంలో ఉండి చేతులను ఇలా వెనకాలకి చేసి కూర్చొని పైకి రావడము. ఇలా కొన్నిసార్లు చేయవచ్చు. ఇలా చేయడంతో మన తొడలకు చాలా బాగా స్ట్రెచ్ వచ్చి వాటికి మంచి ఆకృతి అనేది లభిస్తుంది. దీని తర్వాత మనము చేతులని కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చేసి ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. కుడి కాళ్ళ వేళ్ళని ఇలా వెనకాలకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. దీన్ని మనము ప్రిపరేషన్గా వాడుతున్నాము. ఏంటి? పృష్ఠాసనాన్ని ఇక్కడ మనము ప్రిపరేషన్గా వాడుతున్నాము. అదే పృష్ఠాసనంలో ఇలా మనము మోచేతులపై కిందికి వెళ్ళవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇక మనము క్రికలాసనం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా పాదాన్ని లోపలి వైపు తీసుకెళ్ళండి. ఈ విధంగా కాలుని టర్న్ చేయాలి. కాళ్ళ వేలు పైకి వచ్చేయాలి. ఈ విధంగా టర్న్ చేసి ఈ యాంకిల్ని మనము కింద టచ్ అయ్యేలాగా పెట్టి దాని తర్వాత నడుముని ఇలా కిందికి అనాలి. ఏమవుతుంది? ఇక్కడ ఈ యొక్క ఎముకపై బాగా ప్రభావం పడుతుంది. అయితే కాలు ఈ భాగంలో పెయిన్ రాకుండా ఉండడానికి ఈ యొక్క బోల్స్టర్ని నేను ఇక్కడ సహాయంగా తీసుకుంటున్నాను. బోల్స్టర్పై పాదాన్ని ఇలా పెట్టేసి దాని తర్వాత కాలుని ఇలా చేస్తున్నాము. ఇలా అరికాలుని మొత్తం ఆకాశం వైపు తిప్పాలి. తిప్పి దాన్ని బాగా టర్న్ చేయాలి. ఇలా చేయడంతో మన ఈ తొడలో బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తొడ ఎముక బయటి భాగంలో స్ట్రెచ్ బాగా ఇంటెన్స్గా ఉంది. ఇక్కడ మనము అలానే ఉండాలి. కొద్దిగా పృష్ఠ భాగాలను కిందికి చేస్తూ ఇక్కడ కావాలంటే కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపు వెళ్తూ ఉండవచ్చు. దాంతో ఈ యొక్క స్ట్రెచ్ ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనము బలాన్ని ప్రయోగించకూడదు. నెమ్మదిగా పేషెన్స్ని ఉపయోగించాలి. పేషెన్స్తో మనం ఇక్కడ ఉన్నట్టయితే మనకు ఈ యొక్క స్ట్రెచ్ చాలా మేలు చేస్తుంది. వీలవుతే కిందికి వెళ్ళండి. వీలు కాకపోతే పైనే ఉండండి. ఆ తొడలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా పైకి వచ్చేసి మోకాల్ని వెనకాలకి తీసుకెళ్ళి కొంత సమయం పాటు మనము ఈ విధంగా వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో ఎందుకు? ఈ యొక్క తొడ కండరాలకు వజ్రాసనంలో చాలా బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఇలా వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉండండి. ఎక్కడ మనకు చాలా స్ట్రెచ్ అనిపించింది? ఈ తొడ బయటి భాగంలో బాగా స్ట్రెచ్ అనిపించింది. ఆ కండరము బయటికి చేసాము. అలానే తొడ లోపలి భాగంలో స్ట్రెచ్ అనిపించింది. ఇప్పుడు ఈ తొడ బయటి భాగాన్ని లోపలికి చేయాలి. దాన్ని కౌంటర్గా మనం ఇక్కడ వాడబోతున్నాము. దేన్ని వాడబోతున్నాము? ఇలా బోల్స్టర్పై కూర్చొని చేయవచ్చు, లేదా కింద కూర్చొని చేసినా పర్వాలేదు. కాళ్ళని ఈ విధంగా గోముఖాసనంలో తెచ్చి పెట్టండి, లేదా ఇదే గోముఖాసనంలో మనము కింద పడుకున్నట్టు అయితే ఇంకా బాగా ఉంటుంది. ఇలా ఉండేసి కాళ్ళని బాగా దూరంగా చేద్దాము. ఇలా కాళ్ళ వేలని మన వైపు లాగుతూ కాళ్ళని దూరంగా చేయడం వలన ఈ యొక్క తొడ బయటి భాగంపై స్ట్రెచ్
ఇంటెన్స్గా పడుతుంది. ఈ యొక్క ఆసనాన్ని మనం ఇక్కడ కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. కాళ్ళని మార్చి రెండో వైపు కూడా అదే కౌంటర్ ఆసనాన్ని చేయండి. ఏ కాలైతే పైకి ఉందో ఆ కాల్లో స్ట్రెచ్ తక్కువగా, ఏ కాలైతే కింద ఉందో ఆ కాల్లో స్ట్రెచ్ ఎక్కువగా తెలుస్తుంది. ఇక్కడ కుడివైపు స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. ఇలా ఈ కౌంటర్ ఆసనాన్ని 2 నిమిషాల వరకు యూజ్ చేసి దాని తర్వాత రిలాక్స్ అయిపోతాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు క్రికలాసనము. ఈ క్రికలాసనము మనము ఈ బోల్సర్ సహాయంతో చేస్తున్నాము. ఇలాంటి క్రికలాసనంకి మనము బోల్సర్ని, బెడ్షీట్ని, ఏదైనా మెత్తగా ఉన్న దాన్ని వాడి ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ఈ క్రికలాసనము ఎలా చేయాలి? పాదం యొక్క యాంకిల్ దగ్గర ఇలా మనము రొటేట్ చేస్తాము. ఇలా రొటేట్ చేయడం వలన ఈ యొక్క యాంకిల్ జాయింట్లో మనకు ఉండే టైట్నెస్ వలన ఈ ఆసనం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ యాంకిల్ జాయింట్లో అలానే నడుము బయటి భాగంలో, నడుము లోపలి భాగంలో ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. కానీ కాలు ఇలా పెట్టడము కొద్దిగా ప్రమాదము. ఎవరికి ప్రమాదము? వృద్ధులకు, ఎవరికైతే యాంకిల్ సర్జరీ అయిందో, ఎవరికైతే యాంకిల్ దగ్గర దెబ్బలు తాకి లేదా జాయింట్స్ వీక్గా ఉన్నాయో అలాంటి వాళ్ళకు ఇక్కడ కొద్దిగా ప్రమాదంగా భావిస్తాము. కాబట్టి వాళ్ళు కూడా ఈ ఆసనం బాగా చేయడానికి ఈ బోల్స్ని సహాయంగా యూజ్ చేసి ఆసనం చేయబోతున్నాము. క్రికలాసనము నడుముకి సంబంధించిన ఆసనాలలో చాలా మంచి ఆసనము. ముందుగా ప్రిపరేషన్ చేద్దాము. మనము బోల్సర్ నుంచి పైకి లేసి మలాసనంలో కూర్చుందాము. మలాసనంలో పాదాలని దూరంగా పెట్టేసి, పాదాలని కంప్లీట్గా మ్యాట్పై పెట్టేసి నమస్కారంలో చేతులని జోడించండి. మోచేతులనితో మోకాళ్ళని దూరంగా చేసి ఇక్కడ కళ్ళని మూసివేసి లేదా తెరిచి మలాసనంలో అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి తొడకండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. తొడ దగ్గర ఉన్న అన్ని అవయవాలకు, ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థకి అలానే మలమూత్ర విసర్జన వ్యవస్థకి ఈ యొక్క ఆసనము చాలా 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 ప్రభావం చూపిస్తుంది. గర్భవతి స్త్రీలు 2nd ట్రైమిస్టర్ నుంచి 9th ట్రైమిస్టర్ ఎండింగ్ వరకు ఈ యొక్క ఆసనాన్ని చేయవచ్చు. కేవలం కొన్ని కాంప్లికేషన్స్ ఉండే సమయం ఈ ఆసనాన్ని చేయకూడదు. ముఖ్యంగా ప్రసవానికి ఈ యొక్క ఆసనం చాలా ఉపయోగకరము. కానీ నేను చెప్తున్నానని మీరు డాక్టర్ని అడగకుండా ఈ ఆసనము మీ అంతల్లా మీరు అస్సలు చేయకూడదు. ఇలా ఆసనంలో కొంత సమయం పాటు ఉండి నడుము ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి ఇంకోవైపు టర్న్ చేస్తూ ఆసనాలను చేయవచ్చు. ఈ ఆసనంలో ఉండవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా మనము ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోదాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఆ యొక్క కుడి పాదాన్ని కుడి అరిచే పక్కకు పెట్టాలి. అలా పెట్టేసి ఎడమకాల్ని బాగా స్ట్రెచ్ చేసి మోకాల్ని కింద పెట్టేయండి. ఇప్పుడు పాదాన్ని ఈ విధంగా టర్న్ చేయాలి. అయితే పాదాన్ని టర్న్ చేసేటప్పుడు మ్యాట్ పై చేయాలి. ఈ విధంగా చేయాలంటే ఈ యాంకిల్ దగ్గర ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి ఆ బోల్స్టర్ని యాంకిల్ కింద పెట్టాలి. మా యొక్క బోల్స్టర్ చాలా లావుగా ఉంది. మీరు సన్నగా ఉన్న బెడ్షీట్ని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా పాదాన్ని ఆకాశం వైపు తిప్పాలి. అలా తిప్పినప్పుడు పాదంలో కొద్దిగా కష్టంగా భావిస్తాము. కానీ ఈ ఆసనంలో అలానే ఉండడం వలన, ఆ యొక్క కుషన్ ఉండడం వలన మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు. పాదాన్ని బాగా టర్న్ చేస్తూ ఆ తొడని బయటికి చేస్తూ ఉండండి. ఆ తొడని బయటికి చేయడం వలన తొడ బయటి భాగంలో స్ట్రెచ్ చాలా చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది. పృష్ఠ భాగంలో కూడా స్ట్రెచ్ బాగా ఇంటెన్స్గా తెలుస్తుంది.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మోచేతులపై కిందికి వెళ్దాము. వీలవుతే ఇలా మోచేతులపై కిందికి వెళ్ళండి, వీలు కాకపోతే పైకే ఉండవచ్చు. ఆసనంలో ఎంత ఎక్కువ సమయం పాటు ఉన్నట్టు అయితే అంత మనకు పృష్ఠభాగం బయటి వైపు, తొడ బయటి వైపు ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అలానే తొడ లోపల ఉండే కండరంపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ నడుములో ఉండే జాయింట్పై ఇక్కడ ప్రభావం పడుతుంది. నెమ్మదిగా పైకి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మీకు అష్టాంగ భుజంగాసనం చేయాలనిపిస్తే చేయండి, లేదా ఎడమ పాదాన్ని ఎడమ చేతి బయటి వైపు పెట్టాలి. ఈ యొక్క బోల్సర్ని అటువైపు పంపించండి. ఫీట్ని ఆకాశం వైపు టర్న్ చేయండి. ఎడమ కాలులో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎడమ కాలులో సామాన్యంగా ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. వీలైనంతగా మనము యాంకిల్ని టర్న్ చేయాలి. పాదం మొత్తము ఈ విధంగా పద్మాసనంలో ఎలాగైతే పైకి వస్తుందో అలా టర్న్ చేసి పెట్టినట్టు అయితే చాలా మంచిది. కానీ అలా కావాలంటే యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండాలి. దీని తర్వాత ఇక్కడ మనము కొంత సమయం పాటు అలానే ఉండవచ్చు. మనము నడుముని ఒకవైపు నుంచి ఇంకోవైపు చేయవచ్చు. ఇలా చేయడం వలన కూడా ఆ యొక్క ఎడమ పృష్ఠభాగం బయటి వైపు, తొడ బయటి వైపు ఈ స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. దాని తర్వాత నెమ్మదిగా మోచేతులపై వెళ్ళిపోవాలి. మోచేతులు ఇంకా ముందుకు తీసుకొని రండి. తలని పైకి చేయవచ్చు, లేదా తలని కిందికి చేసి కళ్ళని మూసివేసి ఉండవచ్చు. అలా కొంత సమయం పాటు మనము ఉండవచ్చు, లేదా ఈ యొక్క పాస్చర్ చాలా కష్టంగా ఉంటే చేతులపైనే ఉండవచ్చు. ఇలా ఉండి దాని తర్వాత ఆసనం నుంచి నెమ్మదిగా పైకి వచ్చేయండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు కృకలాసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ భాగంలోని బయటి కండరాలకు, అలాగే లోపలి భాగంలోని కండరాలకు, కాళ్ల కండరాలకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే ఆ కండరాలన్నీ బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. అలాగే నడుం భాగం పైన కూడా మంచి ప్రభావం పడుతుంది. అలాగే మన యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అధోముఖ శ్వానాసనం నుంచి ఒకసారి అష్టాంగ భుజంగాసనము, అధోముఖ శ్వానాసనం చేసి దాని తర్వాత నెమ్మదిగా కూర్చోవాలి. కుడి కాలుని ఎడమ తొడపై ఇలా పెట్టి కూర్చోండి. అలా కూర్చొని మనము ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. దీంతో ఈ తొడ బయటి భాగంపై స్ట్రెచ్ బాగా పడుతుంది. మడమలని పట్టుకోకుండా కాళ్ళని చేతులని ముందుకు చేసి ఇంకా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇదే ఆసనాన్ని పడుకొని కూడా చేయవచ్చు. పైకి వచ్చేసి వీపుపై పడుకోండి, కాళ్ళని అలానే పెట్టండి. కాలుని ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, ముఖ్యంగా తొడ బయటి భాగంలో, నడుము సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత కాళ్ళని మార్చండి. కాళ్ళని మార్చి కూడా అదే విధంగా స్ట్రెచ్ చేసి దాని తర్వాత మనము కాళ్ళని సూటిగా చేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ లోపల భాగంలోని కండరాలకు, బయట భాగంలో ఉన్న కండరాలకు, అలాగే యాంకిల్స్కి, వీటన్నిటికీ కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఈ రోజు యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము మన యాంకిల్కి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. యాంకిల్కి ఇబ్బంది కాకుండా చూసుకోవడానికే మనము ఈ బోల్స్టర్ని, బెడ్షీట్ని వాడుతున్నాము. యాంకిల్ దగ్గర ఫ్రాక్చర్ కాకుండా చూసుకోవడానికి, అక్కడ పెయిన్ ఎక్కువగా కాకుండా చూసుకోవడానికి ఆసనాన్ని చేస్తున్నాము.
నడుములలో ఎవరికైతే ప్రాబ్లం ఉందో, నడుములో డిస్లొకేషన్ అయిన వాళ్ళు, నడుముకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయాలి, కానీ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. నడుముకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఈ జాయింట్కి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. నడుములో టైట్నెస్ ఉండడము, నడుములో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉండడము, నడుము దగ్గర ఉండే అవయవాలలో ప్రాబ్లమ్స్ ఉండడము, అలాంటి వాళ్ళు ఈ ఆసనాన్ని తప్పకుండా చేయాలి. చేసి మీరు మేలు చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో కృకలాసనం, ఈ ఆసనాన్ని మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.